అండ్ మూడో వ్యక్తి విజయారెడ్డి గారు ఉన్నారు. నాకు ఖైరతాబాద్లో అన్యాయం జరిగింది అన్నాడు, నాకు అక్కడ ఇబ్బంది పెట్టారు, ఓడగొట్టారన్న దీంతో ఆమె జూబ్లీహిల్స్ టికెట్ అడుగుతున్నారు. ఎందుకంటే పీజేఆర్ కూతురిగా కొంత ఆమె బలం ఉన్నది, కొడుకు అంటే ఈమె కొంత ఇదిగా పనిచేస్తున్నారు. మరి ఆమెకి టికెట్ ఇస్తారా అన్నది చూడాలి. ఫిరోజ్ ఖాన్ కూడా టికెట్ అడుగుతున్నట్టున్నారు. కానీ ఫిరోజ్ ఖాన్కి వచ్చిన సమస్య ఏంటంటే ఆయన ఎంఐఎంని ముందు నుంచి వ్యతిరేకిస్తాడు. అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీని ముందు నుంచి ఆయన ఇది చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ ఎంఐఎం సపోర్ట్ని కనుక తీసుకున్నప్పుడు ఎంఐఎం ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడానికి అవకాశాలు ఎక్కువ. సో కాబట్టి ఆయనకి ఇస్తారా అంటే కొంత క్వశ్చన్ మార్క్గానే మనం చెప్పొచ్చు. సో నిన్న కూడా మనం ఒక పోల్ పెట్టడం జరిగింది జూబ్లీహిల్స్ ఎలా దీని మీద ఒక పోల్ పెడితే ఎవరికి టికెట్ ఇస్తే బెటర్ అని పోస్ట్. ఇగో ఇంకొకరు ఫహీం ఖురేషీ పేరు వినిపిస్తున్నది. ఆయన అంటున్నాడు నేను 200 కోట్లు ఆయన పెడితే నాకు టికెట్ కావాలని, నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటా టికెట్ కావాలని. కానీ క్యాండిడేట్ వర్స్ట్ అయిపోయింది ఇక్కడ, ఎందుకంటే ఆయన మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. నేను నిన్ననే ఒక వీడియో చేసిన ఆయనకి యాక్చువల్గా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎప్పుడో రావాలా, లిస్టులో రెడీ అయ్యి ఉన్నదట. ఎందుకు ఆగిపోయిందా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఈయన వాళ్ళని లిస్టులో రెడీ అయి ఉంటే మీనాక్షి నటరాజన్ ఇక్కడ లేదామె, ఎక్కడో ఉంటే కేసీ వేణుగోపాల్కి ఫోన్ చేసిందట. ఫోన్ చేసి ఫహీం ఖురేషీ అనే పర్సన్ కనుక మీరు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే మీరు ఇప్పుడు ఆపండి ప్రస్తుతానికి అది. ఒకవేళ మీరు కనుక ఆ పేరుని తీసేసి మీరు ప్రకటిస్తే ప్రకటించుకోండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పొరపాటున కనుక ఫహీం ఖురేషీ పేరుతో కనుక మీరు లిస్ట్ రిలీజ్ చేస్తే నేను ఇమీడియట్గా రాహుల్ గాంధీకి రాజీనామా లెటర్ పంపుతానేసరికి వెనక్కి తగ్గిరు. సో ఆమె అస్సలు ఏమాత్రం, ఎందుకంటే ఆయన గురించి మొత్తం తెలుసు, ఆమె కథ వ్యవహారం చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నది. ఆమె పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు ఫహీం ఖురేషీకి ఇస్తే ఇక మీకు రాసి పెట్టుకోవచ్చు వేరే బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ గెలుస్తుందని. ఈ ముగ్గురులో మరి ఎవరికి వేస్తారని మనం అడిగినప్పుడు నవీన్ యాదవ్, అజారుద్దీన్, ఫహీం ఖురేషీ, విజయారెడ్డి ఎంతమంది ఓట్లు వేసారు దీనికి? 23,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 48% నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే బాగుంటుందని అనుకున్న తర్వాత విజయారెడ్డి ఉన్నారు 29%. విజయారెడ్డి ఆమె పీజేఆర్ కూతురు, ఆమె కూడా కొంత మాస్ ఇమేజ్ ఉన్నది. అజారుద్దీన్ 19%, ఇక తర్వాత ఫహీం ఖురేషీ 4%. ఇంకా 4% వేసినా కూడా గొప్ప విషయమే, 4 ఓట్లు వేసినట్టున్నారు. సో ఇట్లా ఎలక్షన్ మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది.